హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇండియాస్ లార్జెస్ట్ రిలయబుల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ని మీకు వివరించడానికి మేము ముందుకొచ్చానండి. క్రోర్పతి క్లబ్. ఇది తమిళనాడులో శివకాశి హెడ్ ఆఫీస్ అండి. ఏ, ఈ చాలామందికి క్రౌడ్ ఫండింగ్ గురించి తెలీదు. కానీ నేను 2-3 స్టెప్పుల్లో మీకు అన్నీ కూడా వివరించడానికి మేము ముందుకొచ్చానండి. రైట్. క్రోర్పతి క్లబ్ చూడండి ఇక్కడ. బై హెల్పింగ్ అదర్స్ అండ్ రీచ్ యువర్ సెల్ఫ్. మనం ఇతరులకి డొనేట్ చేసి హెల్ప్ చేయడం ద్వారా మనకి కూడా అలాంటి డొనేషన్స్ పెద్ద మొత్తాల్లో రావడం జరుగుతుందన్నమాట. ఈ ప్లాన్ తాలూకు హైలైట్స్ చెప్తున్నానండి. చూడండి ఇక్కడ. మిషన్ ఏంటంటే ఎంపవరింగ్ లైఫ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ తాలూకు విజన్ ఇది అంతా ఉందండి. ఇది పీడిఎఫ్ ఎవరికి కావాలంటే వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తే వాళ్ళకి నేను పంపిస్తానండి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. సో ఇందులో మెయిన్ హైలైట్స్ నేను చెప్పేస్తాను అనమాట. ఈ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అతనికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యాక్టివేషన్ చేసిన ఒక నంబర్ ఉండాలి. లేకపోతే దీంట్లో క్వాలిఫై అవ్వలేరు. ఓకే. ఇది మీకు ఫ్రీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇస్తుందండి. ఇండియాస్ ఫస్ట్ లాంగ్ టర్మ్ రిలయబుల్ ఆటోఫిల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటిది కాదు. ఈ ప్లాన్ అంతా కూడా 2x8 మ్యాట్రిక్స్లో ఆటోఫిల్ ప్లాట్ఫామ్ అన్నమాట. 2x8 మ్యాట్రిక్స్ అంటే 8 లెవెల్స్ ఉంటాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫస్ట్ 2 అండ్ సెకండ్ లెవెల్ అంటే 2x2 4, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 32, తర్వాత 64, తర్వాత 128, తర్వాత 256. ఇందులో బూస్టప్ స్కీమ్ కూడా ఉందండి. ఇది 100% పీర్ టు పీర్ ఆన్లైన్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇది ప్రతి ఒక్కరు ఫోన్పే నుంచి ఇంకొకరు ఫోన్పేకి మాత్రమే చేస్తాం. అలాగే మీకు వచ్చే అమౌంట్ కూడా ఫోన్పే రూపంలోనే రావడం జరుగుతుంది. దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉండాలి, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఉండాలి, గూగుల్ పే యాప్ కూడా ఉండాలి, ఫోన్పే యాప్ కూడా ఉండాలి. ఓకే. ఇది హెల్పింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇందులో 4 ప్లాన్స్ ఉంటాయండి. బేసిక్ ప్లాన్ చూసారా ఇక్కడ. బేసిక్ ప్లాన్ 300 రూపీస్, స్టాండర్డ్ ప్లాన్ 400 రూపీస్, ఎలైట్ ప్లాన్ 500 రూపీస్, ఫ్యాంటసీ ప్లాన్ 1100 రూపీస్. అంటే మీ సీనియారిటీ స్పాన్సర్ కోసం 200 ఖర్చు పెడతారు. స్పాన్సర్ హెల్ప్ 100 రూపాయలు ఇస్తారు. అలాగే 4 ప్లాన్లో 400 వస్తుంది. అంటే మీరు జాయిన్ అయ్యి మీ ఫ్యామిలీ నలుగురిని కానీ జాయిన్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా నలుగురు నుంచి 1600 వచ్చినట్టు. అదే మీరు 10 మందిని జాయిన్ చేస్తే అదే రోజు 4000 వచ్చినట్టు. స్పాన్సర్ హెల్ప్, స్పాన్సర్ ఇన్కమ్ అంటారు దాన్ని. ఓకే. ఇందులో అలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను ఒక చిన్న బేసిక్ ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్ ప్లాన్ 200 రూపాయలు అన్నమాట. స్పాన్సర్ హెల్ప్ 100 రూపీస్, మొత్తం 300 రూపాయలు. మీరు ఫస్ట్ ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ కావాలి అనుకుంటే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ మీ మొబైల్ నెంబరు, మీ పేరు, మీ పిన్ కోడ్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది మీ స్పాన్సర్ చేస్తారు మీకు. ఓకే. మీ స్పాన్సర్ రిజిస్టర్ చేసిన తర్వాత అమౌంట్లు మీరు రిజిస్టర్ అవ్వగానే 200 ఎవరికి పంపించాలనేది ఇది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చిన వాళ్ళకి పంపించవలసి ఉంటుంది. మనకి 2 అవర్స్ టైం ఉంటుందండి. ఈ 2 అవర్స్లో మీరు ఆ 200ని ఆ లింక్ వచ్చిన వాళ్ళకి ఆ నెంబర్ని ఫోన్పే, గూగుల్ పే నెంబర్ చెక్ చేసి ఆ పేరు వచ్చిందో లేదో చెక్ చేసుకుని పంపించేసి మీ యూటీఆర్ నెంబర్ని ఆ కాలంలో ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే మీకు సబ్మిట్ చేసిన వెంటనే పెండింగ్ అనే ఆప్షన్ నుంచి పెయిడ్ అనే ఆప్షన్లోకి మారిపోతుంది. దానివల్ల మీ సీనియారిటీ పెయిడ్ అని వచ్చినప్పటి నుంచి ఆ క్షణం నుంచి మీకు సీనియారిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. క్రౌడ్ ఫండింగ్ కదండి. సో ఇక్కడ ఫస్ట్ మనం 200 హెల్ప్ చేస్తాం. అలాగే స్పాన్సర్ ఇన్కమ్ 100 రూపీస్ హెల్ప్ చేస్తాం. తర్వాత మనకి కొద్ది రోజుల తర్వాత దానికి 4 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఓకే. ఫస్ట్ ఇద్దరి దగ్గర నుంచి మీకు 200 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే 400 రూపాయలు వస్తుంది. దాన్ని ఇమీడియట్‌గా 2 అవర్స్‌లో అప్‌గ్రేడ్ చేయాలి. మీరు ఎప్పుడైతే మీకు వచ్చిన అమౌంట్‌ని యాక్సెప్ట్ చేశారో ఇమీడియట్‌గా అది రిసీవ్డ్ హెల్ప్‌లో, బేసిక్ రిసీవ్డ్ హెల్ప్‌లో
200 వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ బేసిక్ సెండ్ హెల్ప్‌లోకి వెళ్ళి చూస్తే గనుక ఒక లింక్ వచ్చి ఉంటుంది. వాళ్ళకి ₹400 అప్‌గ్రేడ్ చేయాలి. అంటే ఫస్ట్ లెవెల్‌లో మనకి ఇన్‌కమ్ 0 అండి. ఓకే. తర్వాత మీరు ఎప్పుడైతే 400 అప్‌గ్రేడ్ చేశారో మీరు సెకండ్ లెవెల్‌కి ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ లెవెల్‌కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు నలుగురు నుంచి 400 రావడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడొస్తుంది అనేది కంగారు పడొద్దండి. మీ సీనియారిటీ ప్రకారం, మీ డే టు టైమ్ ప్రకారంగా మీకొస్తుంది. అలాగే ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి అక్టోబర్ 23లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుందండి. కొన్ని లక్షల ఐడీలు. ఓకే. సో, మీకు 404 అంటే 1600 వస్తుంది. ఇందులో ఇమ్మీడియేట్‌గా మీ 2 అవర్స్ లోపు రూ. 1000 అప్‌గ్రేడ్ చేయాలి. ఎలాగా? మీకు 404 బేసిక్‌లో రిసీవ్డ్ హెల్ప్‌లో వస్తాయి. ఆ నలుగురికి యాక్సెప్ట్ చేసిన తర్వాత సెండ్ హెల్ప్‌లోకెళ్ళి చూస్తే రూ. 1000 ఎవరికి పంపించాలి అనేది వస్తుంది. వాళ్ళకి పంపించేస్తాము. ఓకే. తర్వాత మీదే ఒక ఐడీ డూప్లికేట్ ఐడీ దీన్ని క్లోనింగ్ ఐడీ అంటారు. క్లోనింగ్ ఐడీ ఒకటి మీది క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ క్లోనింగ్ ఐడీ ఎలా చూసుకోవాలి ఏంటనేది మీరు డైలీ మీటింగ్స్‌కి వచ్చి అటెండ్ అయితే గనుక ఎవరో ఒక సీనియర్ మీకు డెమో చేసి చూపిస్తారు. ఓకే. 200 వస్తుంది. మీకు ప్రాఫిట్ రూ. 400 మిగులుతుందండి. మీరు బేసిక్ ప్లాన్‌లో ఎంత పెట్టారండి? 200 పెట్టాం. స్పాన్సర్ హెల్ప్ రూ. 100 ఇచ్చాం. కానీ ఇక్కడ మీకు రూ. 400 నెట్ ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. ఇది సెకండ్ లెవెల్. మీరు ఎప్పుడైతే రూ. 1000 పే చేస్తారో మీరు థర్డ్ లెవెల్‌కి ఎలిజిబుల్. థర్డ్ లెవెల్ ఎలిజిబుల్ అంటే 8 మంది నుంచి మీరు రూ. 1000 తీసుకోవడానికి ఎలిజిబుల్‌గా అయ్యి ఉన్నారు. ఇది మీ థర్డ్ లెవెల్ 8000 వస్తుంది. అందులో 4000 అప్‌గ్రేడ్ చేయాలి. మీవే క్లోనింగ్ ఐడీస్ 4 పడతాయి. దానికి 800 పోతుంది. మీకు మిమ్మల్ని ఎవరైతే ఈ సిస్టమ్‌లోకి తీసుకొచ్చారో వాళ్ళకి ఒక రూ. 1000 పంపించాలండి. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారో. అది పంపించిన తర్వాత మీకు రూ. 2200 నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. ఓకే. ఇక్కడ రీసెంట్‌గా సిస్టమ్ ఏం చేసిందంటే బూస్టర్ ఐడీ అనేది ఇంట్రడ్యూస్ చేసిందండి. బూస్టర్ ఐడీ అంటే ఏంటంటే ఇప్పుడు మీకులాగా నాకులాగా అందరూ వచ్చి ఉన్నారు కదండీ! వాళ్ళని కొంచెం ముందుకు జరిపించడానికి ఈ బూస్టర్ ఐడీస్ అనేది వచ్చాయి. ఇప్పుడు ఈ మూడో లెవెల్‌కి వచ్చినోళ్ళు ఎగ్జాంపుల్ 10,000 మంది ఉన్నారనుకోండి. 10,000 మంది కూడా ఈ 4 ఐడీలు చొప్పున ఏస్తే 40,000 ఐడీలు అవుతాయి. 40,000 ఐడీలు అయ్యాయంటే ఒక 20,000 మంది రెండో లెవెల్‌కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఒక 5,000 మంది మూడో లెవెల్‌కి కూడా అయిపోతుంది. అక్కడ 5,000 మంది కూడా మళ్ళీ 4 బూస్టర్ ఐడీలు ఈ విధంగా బూస్టర్ ఐడీ హెల్ప్ చేస్తుంది. సో, ఇక్కడ 800 పోతుంది. మీకు నెట్ ప్రాఫిట్ రూ. 1,400 మీకు నికరంగా మిగులుతుంది. మొదట 400 వచ్చింది. తర్వాత 1,400 వచ్చిందండి. ఓకే. మంచి లాభమే కదండీ! మనం ఇప్పుడు మీరు ఏజ్ గ్రూప్ అవ్వనండి. 25 సంవత్సరాలు అవ్వచ్చు, 35 సంవత్సరాలు అవ్వచ్చు, 45 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి ప్లాన్ మీరు చూసి ఉండరు. ఓకే. కానీ మనం పిచ్చి పిచ్చి ప్లాన్స్‌లో జాయిన్ అయిపోయి డబ్బులు ఎన్నో పోగొట్టుకున్నాం. నేను పోగొట్టుకున్నాను. మీరు పోగొట్టుకొని ఉండొచ్చు. లేదా ఇలాంటి ప్లాన్ తెలిసి ఉండకపోవచ్చు. ఓకే. మీరు ఎప్పుడైతే 4000 అప్‌గ్రేడ్ చేశారో మూడో లెవెల్‌లో మీరు నాలుగో లెవెల్‌కి ఎలిజిబుల్ అండి. నాలుగో లెవెల్‌లో 16 మంది నుంచి 4000 రావడం స్టార్ట్ అవుతుంది. అంటే 64,000 వస్తుంది. ఇక్కడ మీకు 15,000 అప్‌గ్రేడ్ చేయాలి. ఇక్కడ బూస్ట్ ఐడీలు 16 ఎయ్యాలి. చూసారా? 16 బూస్ట్ ఐడీలు ఎయ్యాలి. 16 బూస్ట్ ఐడీలు ఏసిన తర్వాత ఈ 15,000 పంపించిన తర్వాత మీకు ఇక్కడ మన కామరాజా ఫౌండేషన్‌కి ఒక లింక్ 4,000 వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసారో అతనికి 2 లింకులు వెళ్తాయి. 8,000 చొప్పున మీకు నెట్ ప్రాఫిట్ 37,000 మిగులుతుందండి. ఇందులో నుంచి మీరు 16 బూస్టర్ ఐడీలు వేస్తారు కాబట్టి మీకు రూ. 3,200 మీకు ఖర్చు అవుతుంది. ఇది పోగా మీకు రూ. 33,800 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి మంచి ప్రాఫిటే కాదా? ఒకసారి ఆలోచించండి. మొదట 400 వచ్చింది. తర్వాత 1,400 వచ్చింది. తర్వాత రూ. 33,800 రావడం జరిగింది.
టోటల్గా సమ్ 35,000 ప్లస్ మీకు రావడం జరిగింది. ఏ ప్లాన్లో మనకి ఇలాగ వస్తుంది కష్టపడకుండా మీకు తెలిసిన మంచి విషయాన్ని ఒక 10 మందితో షేర్ చేసుకొని చేస్తే ఒక పక్క స్పాన్సర్ హెల్ప్ ఇన్కమ్ వస్తుంది, ఒక పక్క మీకు డబ్బు రావడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే 15,000 అప్గ్రేడ్ చేశారో మీరు 5వ లెవెల్కి ఎలిజిబుల్ అండి. 5వ లెవెల్ అంటే 32 మంది నుంచి 15,000 రావడం జరుగుతుంది. అంటే 4,80,000 రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ డబ్బు రావగానే ఫస్ట్ పోస్టర్ ఐడి వేయాలండి. పోస్టర్ ఐడీస్ 32 పోస్టర్ ఐడీస్ 6,400 రూపాయలు వేస్తారు. 32 ఐడీలు అంటే 32 మందికి మీరు హెల్ప్ చేస్తారు. ముందు మీకు డబ్బు రాగానే సంబరం కాదు, ఇక్కడ ముందు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసిన తర్వాత ఇక్కడ 60,000 రూపాయలు అప్గ్రేడ్ చేస్తారు. చూడండి, మీకు ఇద్దరి దగ్గర నుండి వచ్చినా ఒకరికి హెల్ప్ చేయాలి, నలుగురి దగ్గర నుండి వచ్చినా ఒకరికి హెల్ప్ చేయాలి, 8 మంది దగ్గర నుంచి వచ్చినా ఒకరికి హెల్ప్ చేయాలి, అలాగే 32 మంది నుంచి వచ్చినా ఒకరికి హెల్ప్ చేయాలి. అర్థమైందండి? అయిన తర్వాత ఇక్కడ ఒక లింకు కామరాజా ఫౌండేషన్కి వెళ్తుంది, 2 లింకులు మిమ్మల్ని ఎవరైతే ఈ సిస్టంలోకి తీసుకొచ్చారో వాళ్ళకి 30,000 వెళ్తుంది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పాన్సర్ నేను ఇప్పుడు 10 మందిని స్పాన్సర్ చేశాను అనుకోండి, ఆ 10 మంది కూడా 4వ లెవెల్కి వచ్చేటప్పుడు 10 మంది 30,000 చొప్పున ఇచ్చారంటే నాకు 3 లక్షలు వచ్చింటే కాదా? సో అంత సిస్టమేటిక్గా డిజైన్ చేశారండి. 30,000 పోయిన తర్వాత మీకు 3,75,000 నెట్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత 6,400 తీసేస్తే 3,68,600 రూపాయలు మీకు 4వ లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి, 5వ లెవెల్ అనుకుంటాను, 5వ లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి మీకు మొత్తం 3,68,000, 33,800, 1,400, 400 మొత్తం దగ్గరగా Incoming call from Ramanama Epic identified by tree. ఈ విధంగా నెక్స్ట్ మీరు ఎప్పుడైతే 60,000 పంపించారో ఓకే 6వ లెవెల్కి ఎలిజిబుల్ అవుతారు. 60,000 రూపాయలు చొప్పున మీకు 64 మంది దగ్గర నుంచి వస్తుంది. 38,40,000 వస్తుంది. అందులో మీకు ఎంతమంది దగ్గర నుంచి వచ్చినా ఒకరికే కదా మనం అప్గ్రేడ్ చేయాలి. 2 లక్షలు ఒకరికి హెల్ప్ చేస్తాము. తర్వాత సిస్టమ్కి ఒక లింక్ ఇస్తాము, సిస్టమ్కి ఒక లింక్ ఇచ్చేస్తాం. ఇక్కడ స్పాన్సర్కి 3 లింకులు వెళ్తాయండి, అంటే 1,20,000 2 లింకులు వెళ్తాయండి. 1,20,000 స్పాన్సర్ మిమ్మల్ని ఎవరైతే సిస్టంలోకి తీసుకొచ్చారో అతనికి వెళ్తుంది. ఇక్కడ అన్నీ పోగా 34,60,000 మీకు మిగలడం జరుగుతుంది. ఇక్కడ మీరు బూస్ట్ ఐడీలు కూడా 64 వేస్తారు, దాని 12,000 పోతుంది. మీకు 34,47,200 రూపాయలు నెట్ ప్రాఫిట్ వస్తుందండి. 34 లక్షలు రావడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడితే సరిపోతుంది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేదా 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, మనం ఇక్కడ టైం అని లెక్క వేయకూడదండి. ఈ సిస్టంలో ఉన్నారంటే ఆటోమేటిక్గా మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఎందుకు? మీరు సమ్మర్ వెకేషన్స్లో మనం టెంపుల్కి వెళ్తాం, టెంపుల్లో 300 టికెట్ ఉంటుంది, 1,000 రూపాయల టికెట్ ఉంటుంది, 2,000 టికెట్ ఉంటుంది, 10,000 టికెట్ ఉంటుంది. మనం ఏ టికెట్లో తక్కువ మంది ఉంటారు? ఎక్కువ ప్రైస్ ఉన్న టికెట్లో తక్కువ మంది ఉంటారు, తక్కువ ప్రైస్ ఉన్న టికెట్లో ఎక్కువ మంది ఉంటారు. కానీ దర్శనం అందరికీ అవుతుందా లేదా? 1 రోజు పట్టినండి, 2 రోజులు పట్టినండి, 3 రోజులు పట్టింది, కానీ దర్శనం అవుతుందా లేదా? అదే క్రౌడ్ ఫండింగ్ అంటే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదండి బేసిక్ ప్లాన్ తాలూకు వివరాలు. ఒక 200 రూపాయలతో మనం కానీ జాయిన్ అయితే మనకి ఇందులో చూడండి లాస్ట్లోని 250 8వ లెవెల్లో 256 మంది నుంచి 4 లక్షలు చొప్పున 10,24,00,000 వస్తుంది. ఇక్కడ అప్గ్రేడ్ చేయవలసిన పని లేదు. కామరాజా ఫౌండేషన్కి వెళ్ళవలసిన వెళ్తుంది, స్పాన్సర్ హెల్ప్కి 12 లక్షలు వెళ్తుంది, మీకు నెట్ 10,08,00,000 మిగులుతుంది. టోటల్గా ఇదంతా లెక్క పెట్టుకుంటే 12,89,00,000 బేసిక్ ప్లాన్లో మీరు ఎర్న్ చేస్తారు. అలాగే ఒక్కరిని కానీ స్పాన్సర్ చేస్తే మీకు స్పాన్సర్ ఇన్కము 19,60,000
59,000 ఒక్కరిని జాయిన్ చేస్తే వస్తుంది. అదే 10 మందిని జాయిన్ చేస్తే ఎంత వస్తుంది, అదే 100 మందిని జాయిన్ చేస్తే ఎంత వస్తుంది, 20 మందిని జాయిన్ చేస్తే ఎంత వస్తుంది, అది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ పెడతానండి, దానికి మీరు ధైర్యంగా మీరు పెట్టచ్చు. క్వరీస్ ఏమైనా ఉన్నా పెట్టచ్చు. నేను నా డౌన్ లైన్స్కి కాదు, క్రాస్ లైన్స్కి కూడా హెల్ప్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.